ఛానల్ సగటు పిల్ల. ఓకే, ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాము. అదేంటి అని అంటే గెస్ట్ చేయండి మీరే. ఓకే, నేను ఆల్రెడీ అంటే ఇంత ముందుకు ఛానల్ డిలీట్ అయింది కదా, ఆ డిలీట్ అయిన ఛానల్లో పెట్టాను దీని గురించి అప్డేట్. అయితే అదే సమ్మక్క సారక్క నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానని దాంట్లో నేను అప్డేట్ ఇచ్చాను. దీనికి కంటిన్యూస్గా మళ్ళీ ఏం పెట్టలేదు నేను, అంటే అప్పటి నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చింది, ఈ మధ్య వచ్చింది, అది మీకు అన్బాక్సింగ్ చేసి, మేము కూడా ఇంక ఓపెన్ చేయలేదు. ఇది ఇంకా ఇప్పటివరకు అన్బాక్సింగ్ చేయలేదు. యాక్చువల్గా మనకి సమ్మక్క సారక్క జాతర ఈ ఇయర్లో ఫిబ్రవరి 23, 24 ఆ టైంలో జరిగింది. ఆ టైంలో మనకి ఆన్లైన్లో అంటే అక్కడికి జాతరకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఈ సమ్మక్క సారక్క బంగారం కానీ ఇంకా కుంకుమ పసుపు కూడా అని చెప్పారు. మరి ఇద్దరు వచ్చిందో నాకు తెలియదు. ఆ బంగారం అనేది వాళ్ళు అక్కడ మనకు పూజలు చేసినటువంటిది ఇక్కడికి సెండ్ చేస్తారు అనేసి మనకు అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చారనమాట. అంటే ఎవరికైతే కావాలో వాళ్ళు మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. సో అప్పుడైతే నేను చేశాను. అంటే నేను చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్, మే, ఇది మే ఈ మధ్య వచ్చింది. అది కూడా సో కొంచెం కదా చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము. అసలు ఏమేమి వచ్చాయి, ఏంటి వచ్చాయి అనేది కూడా చూద్దాం. ఇవి చూడండి, ఇక్కడ శ్రీ 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 సమ్మక్క సారక్క జాతర మేడారం, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. శ్రీ అమ్మవార్ల బంగారం ప్రసాదం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ ఓపెన్. చాలామందికి బంగారం అంటే నిజంగా గోల్డ్ అంటే కొంతమంది అనుకుంటారు. అంటే సమ్మక్క సారక్క గురించి తెలిసిన వాళ్ళు అయితే ఓకే, కానీ తెలియని వాళ్ళు మాత్రం చాలామంది అయితే గోల్డ్ అనుకుంటారు. కానీ బంగారం అంటే అక్కడ మనకు సాంప్రదాయం ప్రకారం ఇది బంగారం అంటే బెల్లం అన్నమాట. ఇది మాకు పసుపు కుంకుమ కూడా వచ్చింది చూడండి. ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఎందుకంటే దీనికోసం నేను చాలా వెయిట్ చేశాను ఇప్పటివరకు. అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను దీనికోసం కూడా. చాలా నేను మళ్ళీ నల్గొండకు ఫోన్ చేశాను ఆర్టీసీకి, వాళ్ళకు మళ్ళీ నేను కన్సల్ట్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు మళ్ళీ నా వరకు వచ్చే వరకు కూడా మళ్ళీ చాలా టైం తీసుకుంది ఇంకా. సో దేనికైనా ఇంకా టైం మనకి అదృష్టం అవన్నీ అంటారు కదా, సో మేబీ కావచ్చు. మొత్తానికైతే ఫైనల్గా మాకు ఈ ప్రసాదం అయితే మేము రిసీవ్ చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాగే అంటే మన స్టేట్లో కానీ ఇలాంటి ఏమన్నా ఫేమస్ ఫెస్టివల్స్, ఇట్లాంటి జాతరలు ఏమైనా అయినప్పుడు మనకి అంటే ఇలాంటి జాతరలు ఇప్పుడు మేడారం కానీ కుంభమేళ కానీ ఇలాంటివి ఏమైనా జాతరలు కానీ ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళలేము కాబట్టి, అంటే ప్రతి ఒక్కరు వెళ్ళలేరు కాబట్టి, అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇంకా ఓల్డెన్ పీపుల్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఇట్లాంటి ప్రసాదం మనకు తీసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది కాబట్టి తీసుకోవాలంటే ఇట్లా ఆర్టీసీ కానీ లేదంటే ఇప్పుడు మొబైల్ యాప్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీస్ కానీ కొంచెం ముందుకు వచ్చి ఇట్లా కొంచెం ఆన్లైన్లో మనకి డెలివరీకి ప్రసాదం కానీ లేదంటే పసుపు కుంకుమ లాంటి కొందరికి చాలా ఇష్టం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి, లేదంటే మనకు సీతారామ అది కళ్యాణం అవుతుంది కదా భద్రాచలంలో, అట్లా జరిగినప్పుడు కూడా తలంబ్రాలు తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది చాలామందికి. సో అలాంటి వాళ్ళకి మనకు ఆన్లైన్లో పంపించే వెసులుబాటు ఉంటే కొంచెం అందరికీ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొన్న అయోధ్యకి అందరికీ మంచిగా ప్రొడ్యూస్ చేశారు కదా అక్కడికి మొత్తానికి. సో అలా మనకి ఇలాంటి ఏమైనా జాతరలు ఏమైనా జరిగితే ప్రసాదం ఇట్లనే అందరికీ మంచితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నా అలాగే కొంతమంది. సో మేమైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అసలు. ఓకే, బొట్టు పెట్టుకున్నాం అన్నమాట. మేమైతే ఇంకా
చాలా హ్యాపీ. ప్రసాదం అంటే ఈ బంగారం తీసుకున్నందుకు అండ్ ఈ పసుపు కుంకుమ తీసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే చాలామంది చాలా యూజ్ చేసుకోవచ్చు, చాలా మందికి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు అక్కడ దాకా వెళ్ళలేరు కదా, సో ఇలాంటి ఫెసిలిటీస్ అనేది పెట్టాలి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ టైం నేనైతే ఇలా అంటే ఇలా అసలు దీని గురించి విన్నప్పుడు కూడా కొంచెం అంటే సర్ప్రైజింగ్గా కొంచెం అంటే ఇలాంటివి కూడా పెడతారా అని కొంచెం అట్లా ఫీల్ అయ్యాను. అంటే ఉంటాయా నిజంగా అలా పెడతారా అంటే అనేసి కొంచెం డౌట్ పడ్డాను. కానీ మంచిగా అనుకున్నట్టు అంటే ఫస్ట్ టైం చేయడం, నేను ఇలా ఆర్డర్ చేయడం ఒక ప్రసాదం అనేది. తిరుపతి కూడా కొంచెం మనకి ఇలానే ఆన్లైన్లో కూడా పెడతారని విన్నాను. సో దాని గురించి కూడా తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకొని నెక్స్ట్ టైం నేను అది కూడా ఆర్డర్ చేస్తే మీకు దాన్ని కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ టైం నేనైతే ఆర్డర్ చేశాను, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను దీని వల్ల. ఇక్కడ మంచిగా దీని క్వాలిటీ కూడా మంచిగా ఉంది చూడండి, మంచిగా ప్యాక్ చేసి మంచిగా ఇచ్చారు. బంగారం అనేది చూడండి మంచిగా ఉంది. అంటే కొంచెం చాలా రోజులు అవుతుంది ఇది ప్యాక్ చేసి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్డర్ చేసి ఇక్కడ 2 months అయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులైనా కూడా మంచి ప్యాకింగ్ కానీ ఇదంతా బాగా వచ్చింది. థ్యాంక్ యూ టీఎస్ఆర్టీసీ అండ్ థ్యాంక్ యూ సమ్మక్క సారక్క మేడారం టీమ్కి మొత్తం కూడా. అంటే ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం ఒకవేళ జాతర అయినప్పుడు మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీస్ మళ్ళీ ఏమైనా పెడితే అప్పుడు మంచిగా ఖచ్చితంగా కొంచెం పూర్తి డీటెయిల్స్తో కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి, మనము ఎలా ఆర్డర్ చేయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో అయితే. అప్పటి వరకు అయితే మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. రీసెంట్గా మాకు సబ్స్క్రైబర్స్ 150 దగ్గరికి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో బాగుంది ఇంకోరైనా చూస్తే వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియోని కనుక నైట్ చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్. చెట్ల గాలులే తల్లి పొత్తిల్ల